समारम्भस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादां सहगना ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तुते। तप्त काञ्चन गौरांगी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिन्निति नामिने। नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ అండి భక్తులందరికీ మన శ్రీకృష్ణ కథామృతానికి స్వాగతం. మనం 8th canto 19th చాప్టర్ చదువుకుంటున్నాం ఇప్పుడు. అది వామన దేవుడు బలి చక్రవర్తిని దానమడుగుట. మనం లాస్ట్ క్లాస్ లో మనం నేర్చుకున్నాము, అదితి కశ్యపుడు అదితికి పయోవ్రతాన్ని చేయమని చెప్పడం. అది 12 రోజులు ఆ పయోవ్రతాన్ని అదితి సక్సెస్ఫుల్ గా చేయడం ద్వారా భగవంతుడు ప్లీజ్ అయిపోయి, అంటే విత్ ఇన్ 12 రోజుల్లోనే భగవంతుడు అదితికి ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు అదే ఈ ఆత్మ మెన్ బాడీలో, పురుష బాడీలో ఉన్నప్పుడు మనం తెలుసుకున్నాం, చాలా కఠోరమైన తపస్సే చేయాల్సి ఉంటుంది. భగవంతుణ్ణి సాక్షాత్కారం చేసుకోవాలంటే మనం ఈవెన్ ధ్రువుడు చిన్న పిల్లవాడిగా ఉన్నప్పటికీ 6 నెలలు పట్టింది. అది కఠోరమైన తపస్సు చేశాడు. కానీ ఈ యొక్క అదితికి మాత్రము 12 రోజుల్లోనే, అంటే ఈ దాన్ని బట్టి ఏమర్థమవుతుంది అంటే, స్త్రీ శరీరంలో ఉన్న ఆత్మ చాలా ఈజీగా భగవంతుని ప్లీజ్ చేయొచ్చు. అంటే వాళ్ళు ఆల్రెడీ ఆ యొక్క కృపకి పాత్రులై ఉంటారు. సో కొద్దిగా జాగ్రత్తగా ప్రేమగా అతనికి సేవ చేస్తే చాలు అని అర్థం అవుతుంది. అది కూడా మనం తెలుసుకున్నాం. సో ఎప్పుడైతే వామన భగవంతుడు ప్లీజ్ అయ్యాడో,
ఈ చతుర్భుజ రూపంలోనే అపియర్ అయ్యి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ చెప్పి మళ్ళీ ఈ యొక్క కశ్యపుడి వీర్యం ద్వారా అదితి కడుపులోకి ప్రవేశించి ఆ విధంగా వామన దేవుడిగా ఆవిర్భావం జరిగింది. ఈ వామన దేవుడికి అన్ని సంస్కారాలు చేశారనమాట. సో ఒక్కొక్క దేవత ఒక్కొక్క దాన్ని వామన దేవుడికి సమర్పించుకున్నారు. సో ఆ విధంగా వామన దేవుడు ఎప్పుడైతే పెరుగుతున్నాడో ఈ యొక్క బలి చక్రవర్తి ఈ ఒక వ్రతాన్ని చేస్తున్నాడు అని తెలుసుకున్నాడు అనమాట. తెలుసుకొని అక్కడికి వెళ్ళినప్పుడు ఆ యొక్క ఎఫుల్జెంట్ ఫేస్, ఆ ముఖ వచ్చస్సు అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సర్ప్రైజ్ అవుతారు. తర్వాత ఆ యొక్క బలి అతన్ని వామన దేవుణ్ణి చక్కగా వెల్కమ్ చెప్తాడన్నమాట. వెల్కమ్ చెప్పి తర్వాత మంచి ఆస్పీషియస్ గా కొన్ని మాటలు మాట్లాడతాడు అనమాట. అది మనం ఇంతవరకు లాస్ట్ క్లాస్ లో మనం తెలుసుకున్నాం. ఇంక ఇక్కడ శుకదేవ గోస్వామి శుకదేవ గోస్వామి ఏం చెప్తున్నాడు ఈ చాప్టర్ లో? బలిచక్రవర్తి పలికిన ధర్మయుక్తం సూనృతమునైన వాక్కులను వినినంతట దేవదేవుడగు వామనుడు మిక్కిలి సంతుష్టుడై అతనిని ప్రశంసింపసాగెను. ఇప్పుడు మామూలుగా తెలుస్తా ఉంటుంది, మనం ఆర్టిఫిషియల్ ఆర్ న్యాచురల్ గా. ఇప్పుడు మనం చాలా సార్లు మనము కొంతమందిని పొగుడుతూ ఉంటాం. ఈ చాలా మందిని పొగిడినప్పుడు ఎలా ఉంటుంది అంటే ఆర్టిఫిషియల్ గానే ఎక్కువగా పొగిడినట్టుగా ఉంటుంది. ఈ ఆర్టిఫిషియల్ గ్లోరిఫికేషన్ అనేది మనకు వైష్ణవాస్ దాంట్లో అది కూడా అఫెన్స్ అనే చెప్తారు. ఎందుకు అంటే మనం న్యాచురల్ గా దాన్ని యాక్సెప్ట్ చేసినప్పుడు అవతలి వ్యక్తుల యొక్క సుపీరియారిటీని, ఎందుకంటే మనకు వైష్ణవ కల్చరే అలా ఉంటుంది. వైష్ణవ కల్చర్ ఎలా ఉంటుంది? నేను దాసుని, నువ్వు ప్రభువుజీవి. ప్రభువే కాదు ప్రభుజీ అంటాం. జీ అంటే మళ్ళీ అందులో రెస్పెక్టబుల్ ప్లేస్ అన్నమాట. మామూలుగా ప్రభు అంటే ప్రభు లాగానే ఉంటుంది. అంటే మన హిందూ కల్చర్ లో అక్కడ జీ అని యాడ్ చేస్తూ ఉంటాం. సో జీ అని యాడ్ చేసినప్పుడు మోర్ రెస్పెక్టబుల్ అన్నమాట. సో అది ఇప్పుడు మనం కొంతమంది మాకు చిన్నప్పటి నుంచి అలవాటు అనమాట. ఆర్ఎస్ఎస్ లో పుట్టి పెరిగినాము కదా, ఎవరిని కానీ జీ అని పిలవడం అలవాటు. సో వాళ్ళకి పేరుకి మనం జీ అని పిలుస్తూ ఉంటాం. అంటే ఆ రెస్పెక్ట్ వాళ్ళని న్యాచురల్ గానే ఇస్తూ ఉంటాం. ఎందుకంటే అప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు, నేను 7th 8th స్టాండర్డ్ అది ఆ ఏజ్ లో ఉన్నప్పుడే ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎంటర్ అయినప్పుడు వాళ్ళని చూస్తే నిజానికి కూడా చాలా గొప్పగా అనిపించేది. అంటే వాళ్ళ గురించి చెప్పినప్పుడు వాళ్ళ ఫ్యామిలీస్ ని వదిలిపెట్టి దేశానికి ఏదో చేద్దాం అనుకుంటున్నారు అని అలా చెప్పినప్పుడు అది అనిపించేది అనమాట. వాళ్ళని అందుకని జీ అని పిలిచేవాళ్ళం. సో ఎప్పుడైతే మనం ఆ జీ అని పిలుస్తూ ఉంటామో అది మోర్ రెస్పెక్ట్ అనమాట. ఎందుకంటే వాళ్ళు చేసే ఆ యొక్క తపస్య దేశం కోసము సొసైటీ కోసము చేస్తున్న దాన్ని చూడగానే రెస్పెక్ట్ వచ్చేసేది. సో అదే ఇప్పటికీ అలవాటు అయిపోయింది. ప్రభు అనకుండా మనం ప్రభుజీ అంటూ ఉంటాం. అంటే ప్రభు అంటేనే నేను దాసుని, నువ్వు ప్రభు, నువ్వు సుపీరియర్ అని యాక్సెప్ట్ చేస్తూ ఉంటాం. మళ్ళీ దాంట్లో జీ అని యాడ్ చేయడం అలవాటు. సో ఎప్పుడైతే మనం న్యాచురల్ గా దాన్ని చెప్పినప్పుడు, యాక్సెప్ట్ చేసినప్పుడు అది మనం అఫెన్సివ్ అవ్వదు. కానీ ఆర్టిఫిషియల్ గా చెప్పినప్పుడు మాత్రము అది ఒక రకంగా అఫెన్సివే అవుతుంది అనమాట. కాబట్టి మనం చాలా కేర్ఫుల్ గానే ఉండాలి. ప్రతిదాన్ని పొగిడేయడం, గ్లోరిఫై చేయడం అది కూడా రాంగ్ అవుతూ ఉంటుంది. సో కానీ ఇక్కడ ఈ యొక్క బలి చక్రవర్తి ఎప్పుడైతే ఆ యజ్ఞస్థలికి వెళ్ళాడో, ఆ యజ్ఞస్థలిలో వామనుణ్ణి యొక్క బలి చక్రవర్తి చక్కగా రిసీవ్ చేసుకున్నాడు. సో అది భగవంతుడు దాని ద్వారా ఆయన మాట్లాడే మాటలు. ఎందుకంటే బలి చక్రవర్తికి బ్రాహ్మణుల పట్ల ఉన్న ఆ ప్రేమ, భక్తి, భావము
ఎందుకు? ఈ బలి చక్రవర్తి ఆల్రెడీ భృగు వంశీయులు, భృగు బ్రాహ్మణులు వాళ్ళ వెల్ఫేర్ లో ఉన్నారు, వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ని పాటిస్తూనే ఉన్నారు. అంటే ఆల్రెడీ బ్రాహ్మణుల ఇన్స్ట్రక్షన్ లో ఉన్నారు. ఎప్పుడైతే అందుకే బలి చక్రవర్తి అంత పవర్ఫుల్ అయ్యాడని మనం తెలుసుకున్నాం. సో ఈ బ్రాహ్మణుల ఇన్స్ట్రక్షన్స్ తోటి బ్రాహ్మణులు వాళ్ళని అంత స్ట్రాంగ్ చేశారనమాట. సో ఆయనకు న్యాచురల్ గానే బలి చక్రవర్తికి బ్రాహ్మణుల పట్ల ఎంతో రకమైనటువంటి భక్తి భావం వాళ్ళు ఉన్నాయన్నమాట. సో దానికి భగవంతుడు ప్లీజ్ అయ్యాడు. భగవంతుడు ప్లీజ్ అయ్యి ఇక ఈ విధంగా మాట్లాడుతున్నాడు అనమాట. రాజా, నీ ప్రస్తుత ఉపదేశకులు భృగువంశీయులకు బ్రాహ్మణులు అయినందున పరలోక ప్రాప్తి విషయమున ప్రశాంతుడు మాననీయుడునైన నీ తాత ప్రహ్లాదుడు ఉపదేశకర్త అయినందున నీవు నిజముగా మహనీయుడవు. యథార్థములైన నీ వాక్కులు పూర్తిగా ధర్మసమ్మతములై నీ వంశాచరణమునకు తగినట్లుగానున్నవి. అవి నీ యశస్సును ఇనుమడింప చేయగలవు. ఇక్కడ వంశం, ఇక్కడ భగవంతుడు ఆ వంశాన్ని గురించి గ్లోరిఫై చేస్తున్నాడు. సో ఇక్కడ ఎందుకంటే ఇక్కడ వంశము ముందు బలి చక్రవర్తి మాట్లాడిన మాటలని గ్లోరిఫై చేస్తున్నాడు. నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో అది నిజం. ఎందుకంటే నువ్వు ఎలాంటి వంశంలో ఉన్నావు? ప్రహ్లాదుడు పుట్టినటువంటి వంశంలో ఉన్నావు. సో నీ యొక్క యాన్సెస్టర్స్ చాలా గొప్ప భక్తులు కాబట్టి అలాంటి ఆ యొక్క వంశంలో పుట్టావు కాబట్టి అందుకని ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనం ఏదైనా మాట్లాడుతున్నప్పుడు నేను అనేదే కాదు, మనం ఏదైనా చేస్తున్నప్పుడు నేను అనేదే కాదు. ఇక్కడ మనకి కూడా ఇప్పుడు ఒక వంశము ఏర్పడింది, ఒక డైనస్టీ ఏర్పడింది. అదేంటిది? మన గురు పరంపర. మనం చేసే దాని వల్ల ఇది మనం చాలా కేర్ఫుల్ గా ఉండి తీరాలన్నమాట. మనం ఏం చేస్తున్నాము దాని వల్ల మన గురువులో పని ఈజీ అవ్వాలి. గురువుకు ఎప్పుడు మనము హార్డ్నెస్, కఠినాన్ని ఇవ్వకూడదు అనమాట. అంటే గురువు ఒక పద్ధతి ప్రాసెస్ లో ఉన్నాడు. సో ఈ గురువు ఆ ప్రాసెస్ లో ఉన్నప్పుడు మనము గురువు ప్రాసెస్ ని ఈజీ చేయగలిగేటట్టుగా ఉండాలి, కానీ గురువు లైఫ్ నే మనము కాంప్లికేటెడ్ చేయకూడదు అనమాట. ఎందుకు అంటే మనకు ఆ వంశంలో ఉన్నాం, మన గురువు కష్టమవుతుంది, మన బిహేవియరు. అందుకే ప్రతి క్షణము నేను ఇలా మాట్లాడడం వల్ల నా గురువుకు ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా, నేను ఇలా చేయడం వల్ల నా గురువుకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా, నా గురువుకి ఏమైనా కష్టం అవుతుందా అనేది మనము ఎప్పుడు కాన్షియస్ గా ఉండాలన్నమాట. నేను చేస్తున్నాను, నేను శాస్త్ర చదివాను. ఇప్పుడు శాస్త్ర హిరణ్యకశిపుడు చదివాడు, హిరణ్యాక్షుడు చదివాడు, రావణుడు చదివాడు, అందరూ చదివారు, కంసుడు, అందరికీ తెలుసు. కానీ శాస్త్ర తెలియడం అంత మాత్రాన భక్తులు అవ్వము. ఎందుకంటే ఈ తెలిసిన శాస్త్రాన్ని మనము ఎలా ఉపయోగించుకొని మన కాన్షియస్నెస్ ఎలా చేస్తున్నాం అనే దాన్ని బట్టి మనము భక్తులం అవుతాం అన్నమాట. లేకపోతే ఇప్పుడు హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు కూడా వాళ్ళు భక్తులు అయిపోవాలి, కానీ వాళ్ళను మనం రాక్షసులుగానే కన్సిడర్ చేస్తూ ఉన్నాం. ఎందుకు అంటే అది వాళ్ళు రాంగ్ వేలో వాడుకోవడం, శాస్త్రాన్ని కూడా వాళ్ళు తమకు అనుకూలంగా వాడుకుంటూ పోయారు. ఆ సెల్ఫిష్ సెంటర్ గా ఉన్నారు కాబట్టి వాళ్ళను భక్తులుగా, మరి భక్తుల కంటే కూడా ఎక్కువగా వాళ్ళు తలుసుకుంటూ ఉన్నారు. భక్తులు తక్కువ తలుసుకుంటారేమో భగవంతుని, గాని ఈ రాక్షసులు వీళ్ళు ఎక్కువగా తలుసుకున్నారు. అయినప్పటికీ వాళ్ళు భక్తుల కేటగిరీలోకి రాలేరు. మరి వాళ్ళకి శాస్త్ర తెలియదా? అన్ని శాస్త్రాలు తెలిసిన వాళ్ళు. మనం ఆల్రెడీ హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు చనిపోయినప్పుడు పాసిఫై చేయడానికి ఫ్యామిలీస్ ని అన్ని రకాలైనటువంటి శాస్త్ర అంతా చెప్తాడు, అది మనకు తెలుసు. సో శాస్త్రాన్ని అందుకే మనకి ఈ వైష్ణవ కల్చర్ లో నేను ఒక లెక్చర్ లో విన్నాను అనమాట, మహారాజ్ లెక్చర్ లో. మనం ఎప్పుడైతే
ఈ శాస్త్రాన్ని షేర్ చేస్తున్నప్పుడు యాక్చువల్గా శాస్త్రాన్ని ఎలా షేర్ చేయొచ్చు అంటే శాస్త్రలో మనం చదువుకున్న దాన్ని బట్టి మనలో ఉన్న ఆ శక్తి ఏదైతే ఉందో దాన్ని ఐడెంటిఫై చేసుకుంటాం. నాకు భగవంతుడు ఈ రకమైన శక్తిని ఇచ్చాడు, ఆ శక్తిని ఈ శాస్త్ర తెలిసింది కాబట్టి ఆ శక్తిని భగవంతుడి సేవలో వాడడమే మనము ప్రీచింగు. చాలా మందికి మనకు ఏమర్థం అవుతుంది అంటే, మనం సొసైటీలో చూస్తున్నాం, ప్రీచింగ్ అంటే నేను క్లాస్ చెప్తాను, నేను క్లాస్ చెప్తే ప్రీచింగ్ అవుతుంది. క్లాస్ చెప్పడం ప్రీచింగ్ కాదు. ఒకరు కుకింగ్ లో ఉంటున్నారు, సో ఆ కుకింగ్ చేయడం ద్వారా త్రూ ద కుకింగ్ వాళ్ళు ప్రీచ్ చేస్తూ ఉంటారు. ఒకరు డిటి వర్షిప్ లో చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, ఆ డిటి వర్షిప్ ద బెస్ట్ గా చేస్తూ ఉంటారు, అదే ప్రీచింగ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ యొక్క మనస్సుని అక్కడ ఇన్వెస్ట్ చేస్తారు. ఇంకొకరు కీర్తన చేస్తూ ఉంటారు, కీర్తన ద్వారా ప్రతి ఒక్కరిని మెస్మరైజ్ చేస్తూ ఉంటారు, ఇన్వాల్వ్ అయ్యేలా చేయడం, అది ప్రీచింగ్ అన్నమాట. సో ఈ విధంగా కానీ మనకు రాంగ్ గా అర్థమైనప్పుడు ఏమవుతుంది, ప్రీచింగ్ అంటే నేను క్లాసులు చెప్పాలి, క్లాసులు చెప్పాలి అంటే అది మనలో ఆ స్కిల్ సెట్ ఉందా కూడా చూసుకోవాలి. అది భగవంతుడు మనకి ఇచ్చాడా? భగవంతుడు మనకి ఇయ్యలేదనుకోండి, అది పరధర్మం అవుతుంది. ఎందుకంటే నా శక్తి, ఇప్పుడు మేము ఎప్పుడు నాగేంద్ర కన్య నేను మాట్లాడుకుంటూ ఉంటాం, సో తను ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా వంట చేస్తుంది. సో ఇక నేను నా వల్ల కాదు, సిక్ అయిపోయి బెడ్ మీద పడుకొని ఉన్న సిచ్యువేషన్ లో కూడా ఎవరైనా రాగానే లేచి వంట చేసేస్తుంది. ఇప్పుడు అనుకుంటారనమాట, అరే ఇంత ఎందుకు నువ్వు ఇంత రిస్క్ తీసుకుంటున్నావు అంటే, ఐ మీన్ ప్రీచింగ్ అలానే చేస్తూ ఉంటుంది. తనలో ఉన్న ఆ శక్తి ద్వారా, తనకున్న ఆ స్కిల్ సెట్, సో అది ప్యాషన్ గా ఉంటుంది. ఎప్పుడైనా నేను ఏదైనా చూస్తున్నప్పుడు ఏం చేస్తూ ఉంటుందంటే, గ్లోరిఫికేషన్ కోసం కాదు, ఏంది యూట్యూబ్లు చూస్తూ ఉంటుంది అనుకునేవాడిని. ఆ యూట్యూబ్లు ఎప్పుడు చూస్తున్నా కానీ ఏం చేస్తూ ఉంటుంది, వంటలే చూస్తూ ఉంటుంది. అంటే ఎంత బెస్ట్ గా చెయ్యొచ్చు అనేది. మామూలుగా నాకు అనిపించేది ఇనిషియల్ గా, అరే ఈ యూట్యూబ్లు చూస్తుంది ఏంది ఎంతసేపు అనుకుంటే, కాదు, వంటలను ఎలా బెస్ట్ గా చేయొచ్చు, ఈ వంటను ఇంకా జగన్నాథ్కి ఇంకా బెస్ట్ గా నేను ఎలా చేయొచ్చు అని ఆ థాట్, ఆ తపన కనిపించినప్పుడు ఇంకప్పుడు అనిపించింది అనమాట. నాకే ఒకసారి సిగ్గు అనిపించింది, అరే నేను ఇట్లా తప్పుగా అనుకున్నానే అని. సో తనకు ఉన్న శక్తిని ఆ విధంగా, తనకున్న స్కిల్ సెట్ ని ఆ ప్రీచింగ్ లో, ఆ కుకింగ్ ద్వారా ప్రీచింగ్ చేయాలనేది తన తపన అన్నమాట. సో అది తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆమె చేసి పెట్టడం ద్వారా ఏదైనా ప్రోగ్రామ్ కు పిలిస్తే చాలా మంది వచ్చేస్తారు. ఎందుకు వస్తారు అంటే ఆమె ఆల్రెడీ ప్రీచ్ చేస్తూ ఉంది కాబట్టి. సో కానీ నేను క్లాసులు చెప్తాను అని కూర్చున్నది అనుకోండి, ఎగ్జాంపుల్, కూర్చుంటే అది పరధర్మం అవుతుంది. ప్రభుజీ చెప్తున్నాడు, మా ఆయన చెప్తున్నాడు, నేను చెప్పేస్తాను అంటే అది పరధర్మం అవుతుంది. పరధర్మం వల్ల డేంజర్ అయ్యి ఎంతో మంది వైష్ణవాస్కి అపరాధం అవుతుంది అని ఆ మహారాజు లెక్చర్లు చెప్పినప్పుడు నాకు అద్భుతం అనిపించింది అనమాట. సో ఇలాంటివి చాలా వండర్ఫుల్ గా ఉంటాయి. సో ప్రీచింగ్ అంటే మనకు ఇది కాదు, మనది మనం చదివిన శాస్త్రాన్ని మనము కరెక్ట్ గా వాడుకొని దాన్ని జీర్ణించుకొని మనలో ఉన్న శక్తిని వెలికి తీసి, భగవంతుడు మనకు ఒక శక్తిని ఇచ్చాడు, అది ఏంటిది, దాని మీద ఫోకస్ చేయాలి. వాట్ ఈజ్ మై స్ట్రెంగ్త్? ఆ స్ట్రెంగ్త్ ని మనం భగవంతుడి సేవలో వాడడమే ప్రీచింగ్, భక్తి రెండు అవుతాయి. లేదు అంటే రాంగ్ గా వెళ్తాయి అన్నమాట. ఎన్నో అఫెన్సులు చేస్తూ ఉంటాం దాని ద్వారా. సో ఇలాంటి పరిస్థితులు మనకు వస్తూ ఉంటాయి. సో ఆ విధంగా మనము చేసే ప్రతి పని వల్ల నా గురువును కన్సిడర్ చేయాల, నేను అనేది కాదు. నేను అని ఎప్పుడైతే అనిపించిందో అప్పుడు ఏమవుతుంది అంటే ఇమీడియట్ గా మనది భక్తి కిందికి రాదు. మనం ఏ పని చేస్తున్నా నా గురువు ఎఫెక్ట్ అవుతాడా, నా పరంపరకి ఏమైనా చెడు పేరు వస్తుందా అనే దాన్ని బేస్ చేసుకోవడము మనకు ఉత్తమమైన మార్గం అన్నమాట. దాన్నే ఇక్కడ వామన దేవుడు బలిచక్రవర్తి యొక్క మాటలని, బలిచక్రవర్తి యొక్క పూర్వీకులని, బలిచక్రవర్తి యొక్క వంశాన్ని ఆయన గ్లోరిఫై చేస్తున్నాడు. తర్వాత మీ వంశమున పుట్టి నీచ మనస్కుడైన వాడు
కృపణుడైన వాడు ఇంతవరకు లేనే లేడని నేనెరుగుదును. బ్రాహ్మణులకు దానమొసగ నిరాకరించిన వాడు గాని దాన మొసగేదనని మాట ఇచ్చిన పిమ్మట ప్రతిజ్ఞా పాలనలో విపులుడైన వాడు గాని మీ వంశమున లేడు. ఎందుకు బలిచక్రవర్తి ఒక్క వంశం అంత గొప్పగా అయింది అంటే, ఏదైనా మాట ఇచ్చి తప్పిన వాళ్ళు లేరు. ఇది చాలా ఇంపార్టెంట్. కానీ కలియుగంలో ఇది చాలా కష్టమైన పని. మాట మనం చక్కగా టక్కున ఇచ్చేసేస్తూ ఉంటాం కలియుగంలో. కానీ ఆ మాటను నిలుపుకోవడంలో ఉంటుంది నిజమైన ధర్మం అన్నమాట. సో మరి ఇప్పుడు ఎంతో మంది ఉన్నారు మరి కదా, వీళ్ళు మామూలుగానే కాదు, చాలా మంది. ఎప్పుడో బలి చక్రవర్తి దాని వంశంలో ప్రహ్లాదుడి కంటే ముందు హిరణ్యాక్షుడు కూడా ఉన్నాడు. మరి వంశంలో అంటున్నాడు కదా, ఆ వంశం వాళ్ళందరూ కూడా చేశారా అనేది. ఇప్పుడు బ్రాహ్మణులను ఎంతో కష్టపెట్టే వాళ్ళు హిరణ్యాక్షుడు అని మనం విన్నాం. వాళ్ళను ఎలా తీసుకుంటున్నాడు అనేది ఇక్కడ మనకు ముందు చెప్తున్నాడు అనమాట. బలిరాజా, తీర్థస్థానమున యాచించినప్పుడు బ్రాహ్మణులకు దానమివ్వ నిరాకరించిన వాడు, లేదా రణరంగమున క్షత్రియులతో పోరాడుటకు విముఖుడైన వాడు నైన నీచ మనస్కుడకు రాజు మీ వంశమున పుట్టలేదు. ఆకాశమునందలి చంద్రుని వంటి ప్రహ్లాదుని వలన మీ వంశము మరింత యశోవంతముగా నైనది. సో ఎక్కడైనా తీర్థస్థానాలలో బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. మనము తీర్థస్థానాలలోకి వెళ్ళినప్పుడు చాలా వరకు మనం ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం. కాశీ గాని లేకపోతే జగన్నాథ్ పూరి గాని వెళ్ళినప్పుడు అక్కడ పాండాస్ ఉంటారు. సో పాండాస్ ఖచ్చితంగా డబ్బులు చెయ్యి పట్టుకొని లాగి ఇంకా వదిలిపెట్టరు అక్కడ. చాలా వరకు మనం నెగిటివ్ ఇంప్రెషన్ తోటి ఆ దాంలోంచి బయటకు వచ్చేస్తాం. కానీ యాక్చువల్గా ఏంటంటే, ఒకప్పుడు మనలో ఎలా ఉండేది, తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు ఇంత బడ్జెట్ అని పెట్టుకునే వాళ్ళు. ఓకే, ఓ 10,000 ఈ తీర్థయాత్రలకు అని పెట్టుకొని ఆ 10,000 మొత్తాన్ని ఖర్చు పెట్టి వచ్చేవాళ్ళు. ఇప్పుడు మనం అది ప్లాన్ చేయట్లే. పోతున్నాము, అక్కడ మనకు కావలసినవి కొనుక్కుంటున్నాము, మనకు కావలసినయే చేస్తూ ఉన్నాం. కానీ అక్కడ దానం అనేది, అక్కడ వెళ్ళినప్పుడు మనం చేయాల్సింది చాలా వరకు అక్కడ ఉన్న బ్రాహ్మణులకి దానం చేయాలి. వాళ్ళు అడిగినా నిరాకరిస్తే మాత్రం మనం దెబ్బ అవుతాం అనమాట. సో అలాంటిది చెయ్యలేని వాడు, అలా నిరాకరించిన వాడు గాని, లేదా పోరాడుట క్షత్రియులు కొన్ని మాటలు ఛాలెంజ్ చేస్తా ఉంటారు, నాతో యుద్ధానికి రెడీ అవ్వని. వాళ్ళు ఎప్పుడు నో చెప్పలేదన్నమాట. దానికి కూడా రెడీ అవ్వని వాడు ఎవరు మీ వంశంలో పుట్టలేదని చెప్తున్నాడు. ఇంకా హిరణ్యాక్షుడి గురించి చెప్తున్నాడు. నీ వంశమునందే హిరణ్యాక్షుడు జన్మించి ఉండెను. సమస్త దిక్కులను జయించుటకు అతడు కేవలము గదను చేపట్టి ఒంటరిగా ఎటువంటి సహాయము లేకుండానే భూగోళమంతయు పరిభ్రమించను. అయినను తనను ఎదురించు వీరుడే అతనికి కనబడలేదు. భూమిని గర్భోదక సముద్రము నుండి ఉద్ధరించినప్పుడు సూకర రూపమునందున్న విష్ణు భగవానుడు తనకు ఎదురుపడిన హిరణ్యాక్షుని వధించెను. వారి నడుమ పోరు తీవ్రముగా సాగినంతట భగవానుడు అతి కష్టముతో అతనిని సంహరించెను. హిరణ్యాక్షుని అసాధారణమగు పరాక్రమమును స్మరించుచు దేవదేవుడు పిమ్మట తన్ను విజేతగా భావించెను. అంటే ఇక్కడ హిరణ్యాక్షుని కూడా గ్లోరిఫై చేస్తున్నాడు భగవంతుడు. ఎందుకంటే భగవంతుడికి ఆయన మిషన్ ఏమీ లేదు. ఆయన మిషన్ అంతా ఏంటిది, భక్తులను ఎలా సంరక్షించాలి. ఒక భక్తుడు ఏం చేస్తుంటాడండి, భక్తుడు ఎప్పుడు కూడా భగవంతుడి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. నా భగవంతుణ్ణి, నా స్వామిని నేను ఎలా ప్లీజ్ చేయాలి. మరి భగవంతుడు కూడా ఏం చేస్తుంటాడు, ఆయన కూడా నా భక్తులను నేను ఎలా ప్లీజ్ చేయాలి అనేది ఆయన తపన ఉంటుంది. కానీ నేను ఎలా ప్లీజ్ అవ్వాలి అనేది ఆయనకు ఉండదన్నమాట. సో ఇక్కడ హిరణ్యాక్షుడు యొక్క ఆ శక్తిని ఇక్కడ గ్లోరిఫై చేస్తున్నాడు. ఒక గద పట్టుకొని లోకాలు తిరిగినప్పటికీ ఎక్కడ కూడా ఆయనకు ఎదురే లేదనమాట. ఎలాంటి సాయం అవసరం లేదు హిరణ్యాక్షుడికి. ఆయన ఒంటరిగానే అందరినీ జయించి హడలు ఎత్తిచ్చేవాడు. సో భూమిని తీసుకెళ్లి గర్భోదక పోషణలో పెట్టినప్పుడు కూడా అక్కడ ఈ యొక్క వరాహ స్వామి కనిపించినప్పుడు
చాలా ఉత్సాహంతో యుద్ధం చేశాడు. అంటే ఆ వరాహుడు ఎంతగా అప్రిషియేట్ చేస్తున్నాడంటే, తను ఇంత పరాక్రమమా, సో ఆ పరాక్రమం తోటి, ఎందుకంటే వీళ్ళు జయ విజయులు, అలాంటి సేవనే చేయాలనుకున్నారు. ఆ రసాన్ని ఇవ్వాలనుకున్నారనమాట. ఈ యొక్క వీర్య రసాన్ని, అది భగవంతుడికి యుద్ధాన్ని. ఎందుకంటే అందరూ అన్ని రకాలుగా ప్లీజ్ చేస్తున్నారు కానీ ఆయనతో యుద్ధం చేసి ఆయనను ప్లీజ్ చేయాలి అనేది, సో వాళ్ళిద్దరు అనుకున్నారు కాబట్టి అంతటి పరాక్రమవంతుడు అని భగవంతుడు గ్లోరిఫై చేశాడు. సోదరుడు సంవరింపబడినాడని వార్తను వినినంతట హిరణ్యకశిపుడు తన సోదర హంతకుడగు విష్ణువును వధింపగోరి మిక్కిలి క్రోధముతో అతని నిలయమునకేగెను. ఇంకా హిరణ్యకశిపుడి గురించి చెప్తున్నాడు. హిరణ్యక్షుడు చనిపోయాడని తెలుసుకున్నాడో, నేను విష్ణువును సంహరిస్తా అని ఆయన దగ్గర లోకానికి వెళ్ళాడనమాట. శూలపాని అయి హిరణ్యకశిపుడు మూర్తీభవించిన మృత్యువు వలె వచ్చుటను గాంచిన మహామాయావి కాలజ్ఞుడునైన విష్ణువు ఇట్లు తలపోసెను. ఇప్పుడు మనిషిని, జీవిని మృత్యువు ఎలా అయితే ఫాలో అవుతూ ఉంటుందో, ఈ యొక్క హిరణ్యకశిపుడు కూడా విష్ణువును ఫాలో అయి చంపేస్తామని తిరుగుతూ ఉన్నాడనమాట. నేను ఏ ఏ ప్రదేశములకు ఏగినను జీవులను అనుసరించు మృత్యువు వలె ఈ హిరణ్యకశిపుడు నన్ను అనుసరింపగలడు. కనుక ఇతని హృదయమునందు ప్రవేశించుట నాకు ఉత్తమము. కేవలము బాహ్య దృష్టియే కలిగినందున అప్పుడితడు నన్ను చూడజాలడు. ఇంకా ఎక్కడికి వెళ్ళినా వచ్చేస్తాడని భగవంతుడు ఏం చేశాడు, ఈ హిరణ్యకశిపుడి హృదయంలోకి వెళ్ళిపోయాడట. ఎందుకంటే ఈ మెంటాలిటీ బాహ్యంగా చూసే వాళ్ళు, అంటే రాక్షసులు ఎలా చూస్తుంటారు, అన్ని బాహ్యంగానే చూస్తూ ఉంటారు. అంటే నా ఆనందం కోసం అవతలివాడు ఇలా ఉంటే నాకు ఆనందం వస్తుంది, ఈ పరిస్థితులు ఇలా వచ్చేస్తే నాకు ఆనందం ఉంటుంది అని. కానీ భక్తుడు ఏం చేస్తాడు, భక్తుడు ఎప్పుడు బాహ్యంగా ఏమి జరుగుతున్నా, ఎలాంటి ప్రతికూల పరిస్థితి వచ్చినప్పటికీ తను అంతరంగికంగా సంతోషంగా ఉంటాడనమాట. సో అదే భక్తుడు కానివాడు వాళ్ళని రాక్షస క్వాలిటీ. ఎందుకంటే దేహమే నాది అనుకునేవాడు రాక్షస క్వాలిటీయే. రాక్షసులు అంటే ఇంకేదో కొత్తదేం కాదు. ఇది దేహమే అన్ని అని అనుకున్నాము అంటే అది మన రాక్షస క్వాలిటీ. ఎందుకంటే ఎప్పుడైతే దేహమే అని అనుకున్నామో దాన్ని ప్లీజ్ చేయడమే మన కర్తవ్యం అయిపోతుంది. దానికి సంబంధింకులంతా నా స్నేహితులు, దానికి సంబంధం లేని వాళ్ళంతా నాకు శత్రువులు. సో మనం ఏ ఏ డ్రెస్ లో ఉన్నా, భక్తి డ్రెస్ లో ఉన్నా గాని మనము ఈ భావన, అహం మమేతి అనే భావన ఉంటే, నేను నాది అనే భావన ఉంటే అది రాక్షస క్వాలిటీయే, రాక్షస కిందికే వస్తుంది. అంతేగాని రాక్షసులు అంటే పెద్ద పెద్ద కొమ్ములు పెట్టుకొని నల్ల డ్రెస్సులు వేసుకొని ఉంటారని అనుకోవడానికి ఏం లేదు. దేహభావంలో ఉన్న అందరూ కూడా దాని కిందికే వస్తారనమాట. సో మరి అందుకని వామనుడు ఏం చేసిండు, హిరణ్యకశిపుడి లోపల మనసులోకి వెళ్ళిపోయి ఉన్నాడనమాట. దానవరాజా, విష్ణువు ఈ ప్రకారము నిశ్చయించుకొని తన వైపునకు అత్యంత వేగముతో వచ్చుచున్నట్టి హిరణ్యకశిపుని దేహమున ప్రవేశించెను. పరమ ఉద్విగ్నుడైన ఆ దేవదేవుడు హిరణ్యకశిపునికి అచింత్యమగు సూక్ష్మదేహమున శ్వాసతో పాటు ఆ దానవుని నాసికలోనికి చేరెను. విష్ణు నిలయము శూన్యముగా నుండుటను గాంచి హిరణ్యకశిపుడు విష్ణువు కొరకు సర్వత్రా వెదకసాగెను. అతని గాంచకపోగుటచే క్రుద్ధుడై గర్జించుచు ఆ దానవుడు ధరాతలం, ఉన్నతలోకములు, సమస్త దిక్కులు, గుహలు, సముద్రములతో పాటు విశ్వమంతయు శోధించెను. అయినను వీరుడగు అతడు విష్ణువును ఎచట గాను గాంచలేకపోయెను. భగవంతుడు తను శ్వాస పీల్చుకుంటూ ఉంటే నాసిక ద్వారా లోపలికి ఎంటర్ అయిపోయాడు. ఎందుకు అంటే ఈ హిరణ్యకశిపుడు జీవుని మృత్యువు ఎలా వెంటాడుతుందో అలా వెంటాడుతున్నాడు అనమాట. విష్ణువుని చంపాలి చంపాలి చంపాలి, అదొకటే పని పెట్టుకున్నాడు. సో అక్కడికి వెళ్ళేసరికి ఆడ విష్ణువు కనపడతలేడు. సో ఇంకా కోపంతో అన్ని లోకాలు, ధరాతలం మొత్తము వెతుకుతూ తిరిగాడు అనమాట.
విష్ణువును గాంచజాలక హిరణ్యకశిపుడు ఇట్లు పలికెను, నేను విశ్వమంత వెదికినను నా సోదర హంతకుడగు విష్ణువు కనబడలేదు కనుక ఏ స్థానము నుండి మనుజుడు తిరిగిరాడు అట్టి స్థానమునకు అతడు వెడలియుండే వచ్చును అని అని ఏమనుకుంటున్నాడు? అని మరణించిండేమో. ఎందుకంటే ఒకసారి మరణించిన తర్వాత ఏ జీవుడు కూడా మళ్ళీ తిరిగి రాడు. అంటే విష్ణువు కూడా, అంటే చూడండి, భగవంతుణ్ణి కూడా ఆయన చనిపోతున్నాడు అనే భావంలో ఉంటారనమాట. ఇక్కడ ఈ లోకంలో కూడా మనకు మూర్ఖంతో భగవంతుడు చనిపోయాడు, భగవంతుడు చనిపోయాడు, ఫలానా ఆయన చంపాడు, ఇదే రకంగా ఉంటాం. సో అదంతా ఈ రాక్షస క్వాలిటీస్ అన్నమాట. విష్ణువు పట్ల హిరణ్యకశిపుని క్రోధము మరణ పర్యంతము కొనసాగెను. దేహాత్మ బుద్ధిని కలిగిన ఇతర జనులు మిథ్యాహంకారము ప్రబలమగు అజ్ఞానము వలనే క్రోధమును గూని ఎందురు. ఇక్కడ క్రోధంతో మనం ఉంటూ ఉంటాం. ఎందుకు అంటే ఆ క్రోధం ఎంతసేపు ఉంటుంది అంటే లైఫ్ లాంగ్ కూడా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఒక వ్యక్తి పట్ల మంచి భావన మనం చాలా తక్కువ కాలం ఉంచుకుంటాం. ఎవరైనా హెల్ప్ చేయగానే ఒకే థ్యాంక్స్ చెప్తాం, తర్వాత వాళ్ళ మీద ఒక నెక్స్ట్ డేకి మళ్ళీ వాళ్ళ మీద కామెంట్ చేస్తూ ఉంటాం. ఏం చేసిరండి, ఇంకా చాలా చేయొచ్చండి, ఇంకా అంటే ఈ గ్రాటిట్యూడ్ భావం లేదు. కానీ వైష్ణవ కల్చర్ లో మెయిన్ గా గ్రాటిట్యూడ్ భావాన్ని మనము డెవలప్ చేసుకోవాలి. సో అది ఎప్పుడైతే డెవలప్ అవుతుందో, అరే నాకు ఆయన వల్ల, అంటే ఎప్పుడైతే మనం భగవంతుని పట్ల గ్రాటిట్యూడ్ ఉంటామో ఆటోమేటిక్ గా భక్తుల పట్ల వస్తుంది. మనం భక్తుల పట్ల గ్రాటిట్యూడ్ గా లేము అంటే దాని అర్థం ఏంటి అంటే మనం భగవంతుని పట్ల కూడా గ్రాటిట్యూడ్ లేము. భక్తుల పట్ల కోపము ద్వేషం ఉంది అంటే మనకు భగవంతుని పట్ల కూడా కోపం ద్వేషం ఉన్నట్లే. ఇది సూక్ష్మంగా మనము చూసుకోవాలన్నమాట. వేరే భక్తుల పట్ల మనకి ఏమైనా ఇలాంటి అసూయ, ద్వేషము, కోపము ఇలాంటివి వస్తున్నాయా? అది రెండు రకాలు. మళ్ళీ ఇప్పుడు సర్వీసులో పెద్ద భగవంతుడి సర్వీస్ చేసేటప్పుడు మనకు చాలా వరకు అసహనం వస్తూ ఉంటుంది, కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ సర్వీస్ సక్సెస్ఫుల్ గా భగవంతుడికి సేవలో ఉన్నాం. ఒక ఈవెంట్ జరుగుతూ ఉంది, ఆ ఈవెంట్ జరుగుతున్నప్పుడు పదే పదే కాల్ చేస్తూ ఉంటాం వాళ్ళకు. ఎందుకంటే అది సక్సెస్ఫుల్ గా అవ్వాలి. ఆ పనిలో వచ్చినప్పుడు దాన్ని మళ్ళా తప్పుగా అనుకోకూడదు. అది సో ఇక్కడ మనము రెండు రకాలుగా తీసుకోవాలన్నమాట. సర్వీసులు ప్రభుపాదుల వారు కూడా సర్వీస్ లో చాలా హెవీగా ఉండేవాళ్ళు, సర్వీస్ అయిపోయిన తర్వాత చాలా హ్యూమరస్ గా ఉండేవాళ్ళు. సో ఈ రెండు మనకు భేదభావాలు తెలియాలి. చాలా మంది ఏం చేస్తారు, సర్వీస్ లో హెవీగా ఉంటే దాన్ని తీసుకుపోయి పర్సనల్ గా పెట్టేస్తాం. పర్సనల్ గా పెట్టేసి ఆ పర్సనల్ మీద మనము ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకొని ఉంటూ ఉంటాం. సో ఇది చాలా డేంజర్ అన్నమాట మన సేవలో. ఎందుకంటే ఆ సేవ నువ్వు ఒకవేళ చేయలేని పరిస్థితి ఏదైనా వస్తే వాళ్ళు ఎందుకు ఫాలో అప్ చేస్తారు? నీకేమైనా సహాయం కావాల్సి ఉంటుందా? నువ్వు చేయగలుగుతున్నావు, ఓకేగా చేయగలుగుతున్నావా హ్యాపీగానే, లేకుంటే స్ట్రెస్ పడుతున్నావా అని కాల్ చేస్తాను. యూజువల్ గా ఫాలో అప్ చేస్తూ ఉంటారు. సేమ్ టైం మనం కూడా దానికి రిపోర్ట్ ఇస్తూ ఉండాలి. సో ఈ సిచ్యువేషన్ లో ఇది జరుగుతుందండి, ఈ రోజు నాకు కొంచెం చేయలేకపోతున్నా, కొంచెం వెనకబడతానేమో అన్నప్పుడు వాళ్ళు ఇంకొక రిసోర్స్ ని యాడ్ చేయడం కోసం ఇదంతా. సో అల్టిమేట్ గా అది సర్వీస్ లో మాత్రమే ఉంటుంది అనేది మనము ఆ డిస్క్రిమినేట్ చేయగలగాలి. లేదు అంటే ఏమవుతుంది, అది పర్సనల్ గా తీసేసుకుంటాం, వాళ్ళ మీద ఒక ఒపీనియన్ పెట్టుకొని వాళ్ళ మీద నెగిటివ్ ఒపీనియన్ వచ్చేస్తుంది, మనం అఫెన్సులు మొదలవుతాయి, మనం భక్తికి మెల్లగా 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 చేస్తున్నాం. ఇది ఇంకొకటి బ్యూటీ నేను నోటీస్ చేసింది ఏంటి అంటే, నాలోనే మనం బాగా చేస్తున్నాం అనిపిస్తూ ఉంటుంది. యాక్చువల్గా అది బాగా చేస్తున్నాం అనుకుంటున్నాము అంటే మనం దూరం అవుతున్నాం అనేది లెక్క. సో ఎందుకు మనము ఎవరి పట్లనో అపరాధ భావంతో ఉన్నాము. ఆ అపరాధ భావం వల్ల ఏమవుతుంది అంటే మన ఇంట్రెస్ట్ తగ్గుతూ ఉంటుంది కృష్ణ పట్ల, భక్తి పట్ల. అది తగ్గుతున్నప్పుడు ఇంకా మనకు మాయ ఆల్రెడీ ఎంటర్ అయింది కదా, నువ్వు బాగా చేస్తున్నావని మాయ చెప్తూ ఉంటుంది అనమాట. నువ్వు ఇట్లానే చేయాలా, బాగా చేస్తున్నావు, నేను బాగా చేస్తున్నా అనిపిస్తూ ఉంటుంది. అలా అనిపించిందా మనం ఎక్కడో అపరాధం చేసినట్టే. సో ఇవన్నీ మనము చాలా కేర్ఫుల్ గా ఉండాలన్నమాట.
సో అది ఇక్కడ చెప్తున్నాడు, మిథ్యాంకారము అజ్ఞానం వలన క్రోధం వస్తూ ఉంటుంది. సో భక్తుల పట్ల గాని ఎవరి పట్ల కూడా కోపము రాకూడదు. ఏది ఓన్లీ సెల్ఫిష్. నన్ను ఏమన్నంటే కోపం కాదు, భగవంతుడిని ఏమన్నంటే, భక్తుల్ని ఏమన్నంటే కోపం రావాలి. ఎందుకంటే ఇది శరీరం అని నన్ను అన్నారు అని అనుకున్నామంటే అది మనము సెల్ఫ్ సెంటర్ గా అయిపోయాం. ఈ దేహాన్ని మనం సెంటర్ గా చేసుకున్నాం. దేహం సెంటర్ అయింది అంటే మనకు ఆటోమేటిక్ గా మనం ఈ రాక్షస క్వాలిటీలోనే ఉన్నాం అన్నమాట. ప్రహ్లాదుని తనయుడు నీ జనకుడునగు విరోచనుడు బ్రాహ్మణుల పట్ల అమిత వాత్సల్యము కలిగిన వాడు. తన చెంతకు దేవతలే బ్రాహ్మణుల రూపమున వచ్చినారని తెలిసినప్పటికీ వారడుగగా తన ఆయువును వసగెను. చూడండి, ఇప్పుడు విరోచనుడు కూడా ఈవెన్ రాక్షస రాజు, ఆయన రాక్షసుల అసోసియేషన్ లో పెరిగాడని మనం వింటూ ఉంటాం. కానీ బ్రాహ్మణులకి ఆయన ఏది అడిగితే అది ఇచ్చేవాడట. భగవంతుడు, ఇది ఎవరు చెప్తున్నారు? సాక్షాత్తు వామన దేవుడు చెప్తున్నాడు, విరోచనుణ్ణి గ్లోరిఫై చేస్తున్నాడు ఇక్కడ. సో ప్రహ్లాదుడి వంశంలో మనం రాక్షసులు అనుకుంటూ ఉన్నా గాని వాళ్ళందరి గొప్ప క్వాలిటీస్ ని ఇక్కడ వర్ణిస్తూ ఉన్నారు. మరి మన పరిస్థితి ఏంది ఒకసారి చూస్తే? మనం అంటే హిరణ్యకశిపు, హిరణ్యాక్ష ఈ లెవెల్లో కూడా లేవు. ఎందుకంటే వాళ్ళతో భగవంతుడు యుద్ధమన్న చేశాడు. ఇక్కడ భగవంతుడు విరోచనుని పొగుడుతూ ఉన్నాడు. అరే ఒక్క క్వాలిటీ దాన్ని బిల్డ్ చేసుకుంటే భగవంతుణ్ణి ఖచ్చితంగా ప్లీజ్ చేయొచ్చు. అది ఆ ఒక్క క్వాలిటీ మనము మనలో బై బర్త్ ఏదైతే ఉందో ఇతరులకు ఉపయోగపడే ఒక్క క్వాలిటీని మనం పట్టుకుంటే చక్కగా పోతాం. అంతేగాని మనల్ని మనం ఏదో చేసుకుంటాం, ఏదో అవుతుందంటే ఏమవ్వదు. అది మనం ఫస్ట్ సెల్ఫ్ రియలైజేషన్ అవ్వాలి. మన లోపల ఏముంది అనేది తెలుసుకోవాలి. మన పిల్లల్లో కూడా, మన పిల్లల్ని పెంచేటప్పుడు కూడా మన పిల్లలలో ఎలాంటి శక్తి ఉందో మనకు తెలుసుకోవాలి. వాళ్ళు దేని పట్ల ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళ ఎనర్జీ ఎక్కడుంది, ఆ ఎనర్జీని మనము ఇంకా ప్రోత్సహించాలన్నమాట. సో అందుకని ఆ టైం ఇచ్చి మన లోపల ఉన్నదాన్ని తెలుసుకోగలగాలి. లేకపోతే ఏముంటుందండి? ఏముండదు. లైఫ్ అంతా మనం అలా గడిపేస్తూనే ఉంటాం. సో ఈ విరోచనుడు కూడా తన బ్రాహ్మణ రూపంలో వచ్చిన దేవతలకు కూడా తన ప్రాణాన్ని అర్పించేశాడు అనమాట. నీవు కూడా గృహస్థులకు బ్రాహ్మణులు నీ పూర్వజులు మహోన్నతమగు కర్మలచే సుప్రసిద్ధులైన మహావీరులు అనుసరించునట్టి ధర్మములను అనుసరించితివి. సో వాళ్ళు ఎలాగైతే చూడ ఒకరు మన వంశాన్ని గ్లోరిఫై చేస్తే, అది సాక్షాత్ భగవంతుడు చేస్తే ఎలా ఉంటుంది చూడండి. మనం పాండవుల వంశం తీసుకున్నా గాని, రామచంద్రుడి వంశాన్ని తీసుకున్నా, కృష్ణుడి ఏ వంశాన్ని తీసుకున్నా గాని ఆ యొక్క వంశంలో ఉన్న వాళ్ళంతా ఎంత గొప్పగా ఉన్నారో చెప్పుకుంటూ ఉంటాం. దాన్ని బట్టి మన ప్రవర్తన కూడా ఆధారపడి ఉంటుంది. మన వంశానికి ఏ హీన చరిత్ర ఉన్నప్పుడు ఏం చేస్తాం? అహీనుల్లాగానే బతికేస్తూ ఉంటాం. అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకొని మనము జాగ్రత్తగా ఉండాలి. కైకేయి దశరథ మహారాజుని వరాలు అడిగేటప్పుడు కూడా తన వంశం గురించి చెప్తా ఉంటుంది. మీ వంశంలో ఇచ్చిన మాట తప్పలేదు అనేసి ఆ ప్రొవోక్ చేస్తుంది అనమాట. సో ఎందుకు అంటే అవన్నీ గుర్తుకు చేయడం ద్వారా నువ్వు కూడా తప్పకూడదు, మాట ఇచ్చినావు నువ్వు తప్పకూడదు అని తను గుర్తుకు చేసింది. సో అట్లాగే మన వంశం అంటే మన గురువు, మన పరంపర చాలా ఇంపార్టెంట్. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం బిహేవ్ చేయాలి. మనకు చెడ్డ పేరు వచ్చినా పర్వాలేదు, వాళ్ళకి మాత్రం మంచి పేరునే మనం ఇవ్వగలిగే స్థితిలో ఉండాలి అనమాట. నా కోసం దేన్నైనా పనంగా పెడతా అంటే అది కూడా భగవంతుడు మన ఇష్టం అంతే. నీవు కూడా గృహస్థులకు సో ఓ దైత్యరాజా, అటువంటి ఉన్నత వంశమున పుట్టిన వాడవు, ఉదారముగా దానమివ్వగలిగిన వాడవునగు నిన్ను నా పాదముల కొలతతో కేవలము 3 అడుగుల స్థలమును నేను కోరుచున్నాను. సో ఇక్కడ ఆయన బ్రాహ్మణులకు నీకేం కావాలని అడిగాడు కాబట్టి ఇక్కడ నాకు నా పాదం కొలతలతోటి 3 అడుగులు ఇవ్వు చాలు అని వామనుడు బలిచక్రవర్తితోటి చెప్తున్నాడు. విశ్వపాలకుడవు ఓ రాజా, నీవు మిక్కిలి ఉదారుడవు, నేను కోరినంత స్థలమును ఇవ్వగలిగిన వాడవు అయినప్పటికీ
అనవసరమైనదేదియు నేను కోరను. బ్రాహ్మణుడు కేవలము తనకు అవసరమైనంత దానమునే స్వీకరించినచో పాపమున చిక్కబడడు. ఇది ఇంకా బ్రాహ్మణుల యొక్క క్వాలిటీ గురించి చెప్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే ఎంత అవసరమో అంతే దాన్ని మనము దానంగా తీసుకోవాలి బ్రాహ్మణుడు. ఎందుకంటే బ్రాహ్మణుడు యాచన వృత్తిని స్వీకరించాలి కదా. లేదు అంటే ఏమవుతుంది, అంతకంటే కావాల్సిన దానికంటే ఎక్కువ అవుతుందంటే కూడబెట్టుడు మొదలు పెట్టి పాపకార్యాలు జరుగుతూ ఉంటాయి. సో పాపాన్ని ఇక ఎందుకంటే ఎక్కువ తీసుకుంటున్నాడు, పోయి అందరి దగ్గర అడుక్కొచ్చి ఎక్కువ చేస్తున్నాడు అంటే వాళ్ళ పాపాన్ని ఈయన తీసుకుంటున్నాడు, ఈయన ఇంకా కొత్త పాపాన్ని కూడా ఎక్స్ట్రాగా చేస్తాడనమాట. ఇంకా బలి చెప్తున్నాడు, 3 అడుగుల నేలను అడిగిన వామనుడితో బలి చక్రవర్తి మాట్లాడుతున్నాడు. బ్రాహ్మణ బాలక, నీ ఉపదేశములు పండితులు వృద్ధుల యొక్క ఉపదేశములతో సమానములై ఉన్నవి. అయినను నీవు బాలుడవు, అల్పబుద్ధి కలవాడవు అయ్యున్నావు కనుక నీ స్వార్థ విషయమున నీవు వివేకహీనునిగా ఉన్నావు. సో బలిచక్రవర్తి ఏమనుకుంటున్నాడు, నువ్వు చెప్పేది అంతా కూడా పెద్దలు చెప్పినట్టుగానే ఉంది శాస్త్రానుకూలంగా, కానీ నువ్వు తక్కువ ఇంటెలిజెంట్ గా ఉన్నట్టున్నావు. ఎందుకంటే 3 అడుగులు ఎందుకు అడుగుతున్నావు, ఇక్కడికి వచ్చినావు, ఏది అడిగినా ఇస్తాను, నీకు రాజ్యాన్ని దేన్ని కావాలన్నా ఇస్తాను అని చెప్తున్నాడు అనమాట. కానీ 3 అడుగులు ఎందుకు అడుగుతున్నాడు, బలిచక్రవర్తి ఏమనుకుంటున్నాడు, ఈ బాలుడి కోసం అడుగుతున్నాడు అనుకుంటున్నాడు. కానీ భగవంతుడు ఎవరి కోసం అడుగుతున్నాడు, భగవంతుడు తన భక్తుల కోసం. ఎందుకంటే దేవతలు రాజ్యాన్ని కోల్పోయారు, ఆయన వచ్చిన పర్పస్ అది. సో ఈ 3 అడుగులను కూడా ఆయన కోసం, వాళ్ళ కోసం, భక్తుల కోసము అడుగుతున్నాడు అని బలిచక్రవర్తికి ఇంకా తెలియడం లేదన్నమాట. అప్పుడు విశ్వమందలి ముల్లోకములకు అధిపతిని కనుక సమస్త ద్వీపను నీకు నేను ఒసగగలను. ఏదో యాచించుటకు వచ్చిన నీవు తీయని మాటలతో నన్ను ప్రసన్నుని చేసి ఇప్పుడు కేవలము 3 అడుగుల స్థలమును అడుగుచుంటివి కనుక నీవు నిక్కముగా బుద్ధిహీనుడవే. బాలక, నన్ను యాచించిన వానికి మరొక్క చోట వేరేదియును యాచింపనవసరము కలగదు కనుక నీ అవసరమును బట్టి జీవికకు తగినంత భూమిని నా నుండి గ్రహింపు. సో ఇవి బలిచక్రవర్తి యొక్క మాటలు. ఏమని, నన్ను ఒక్కసారి యాచించిన తర్వాత ఇంకెక్కడ యాచన చేయాల్సిన పని లేదు, ఎందుకంటే నేను అంత ఉదారంగా దానాన్ని బ్రాహ్మణులకు ఇవ్వగలను అని చెప్తున్నాడు అనమాట. అప్పుడు భగవంతుడు చెప్తున్నాడు, రాజా, ఇంద్రియ నిగ్రహము లేని వానిని ముల్లోకములలో ఇంద్రియ ప్రీతికరములు ఏవి కలవో అవన్నీ కలిపియు తృప్తి పరుపజాలవు. భగవంతుడు ఎంత చక్కగా చెప్తున్నాడంటే, ఇంద్రియం నిగ్రహం లేనోడికి 3 లోకాలలో ఉన్న ప్రీతికరమైనవి ఏవి ఇచ్చినా గాని తృప్తిగా ఉండడు అట. అందుకని ఇంద్రియాలను ఎప్పుడు నిగ్రహంగానే ఉంచాలంటే సాటిస్ఫాక్షన్ గా మనం ఉండాలన్నమాట. ఓకే, ఇది దొరికింది చాలు, భగవంతుడి కృప వలన ఇది దొరికింది, ఒక భక్తుడి అనుగ్రహం వలన నాకు ఈరోజు ప్రసాదం దొరికింది అని ప్రతి నిమిషంలో ఆ గ్రాటిట్యూడ్ బిల్డ్ చేసుకుంటే ఇంద్రియ తృప్తి ఆటోమేటిక్ గా చెందుతుంది, తృప్తి వచ్చేస్తుంది, నిగ్రహంకి వచ్చేస్తాం. 3 అడుగుల స్థలముతో నేను తృప్తి పడనిచో 9 వర్ష సమేతమ్మగు ఒక ద్వీపమును పొందినను సంతుష్టి చెందజాలను, ఒక ద్వీపమును పొందినను మరల ఇతరుల ద్వీపములను పొందవలెనని ఆశపడుతును. ఇది పరిస్థితి అన్నమాట. తృప్తి చెందని జీవితాలు ఎలా ఉంటాయి అంటే, నాకు అనిపిస్తా ఉంటుంది ఇప్పటికి కూడా. 90s లో ఉన్నప్పుడు 1,00,000 రూపాయలు సంపాదిస్తే నేను సక్సెస్ అయినా అనుకునేవాడిని. సో 1,00,000 కోసమే నిరంతరం ఆలోచించేవాళ్ళం. మళ్ళీ ఆ 1,00,000 వచ్చిన తర్వాత ఇది సరిపోయేటట్టు లేదు, అమెరికా వెళ్తే 1 కోటి రూపాయలు సంపాదించుకొని వస్తా అని వచ్చా నేను, టు బి ఫ్రాంక్. సో 1 కోటి రూపాయలు తీసుకొని ఇండియాకి వచ్చేస్తా, ఇక నేను ఏదో ఒకటి చేస్తూ, స్కూల్ ఉండింది ఆ స్కూల్ని రన్ చేస్తూ
ఇలా సర్వీస్ చేయొచ్చు అనేసి అనుకున్నాం. కానీ ప్రతి పరిస్థితి అలాగే పారిపోవాలని ట్రై చేసినా కానీ పరిస్థితులు ఎప్పుడు పారిపోనివ్వలేదన్నమాట. 2005లో 6లో పారిపోవాల్సిన వాళ్ళం ఈ రోజు ఇక్కడ దాకా ఉండి, మరి భగవంతుడి నిర్ణయం ఎలా ఉందో ఇక్కడ జగన్నాథ రథయాత్ర కూడా చేపించాడు. సో దానికి ఇన్స్ట్రుమెంట్ గా వాడాలని అనుకున్నాడేమో. అప్పుడే పోతే ఇప్పుడు జరగదు కదా. సో ప్రతిసారి పారిపోవాలని అనుకుంటున్నా గానీ పారిపోనివ్వకుండా ఉండగలిగినాం అనమాట. అలాంటి సిచ్యువేషన్స్ వచ్చాయి, ఎన్నోసార్లు వెళ్ళిపోయాం. 6 months 8 months 1 year కూడా ఉన్నాం ఇండియాలో. కానీ మళ్ళీ సిచ్యువేషన్స్ అన్ని బ్యాక్ రావడానికి వచ్చేసాయి అనమాట. ఇంకా తర్వాత అర్థమైపోయింది, మనం ప్లాన్ చేస్తుంటే భగవంతుడు కూడా ఇంకో ప్లాన్ వేస్తుంటాడులే అని మన ప్లాన్ ని నలిఫై చేసేసాం. ఇంక ఈ ప్లాన్ పనికిరాదు, మనది వర్కౌట్ అవ్వట్లేదు. సో ఈ విధంగా మనము, కానీ ఆ సాటిస్ఫాక్షన్ మాత్రం నాకు ఎప్పుడు ఉండేది. ₹1 ఓకే, ఈ రోజు ద బెస్ట్ గా ఉన్నాం చాలు, ఇంకా ఇంతకంటే ఎక్కువ అవసరం లేదు. వచ్చింది ఉంటే భగవంతుడికి వాడేస్తాం. అట్లాగే 45 years లో అనుకున్నాం. ఈ గ్లోరిఫికేషన్ కోసం కాదు, అంటే అది ఒక ఇన్స్పిరేషన్ గా మాత్రమే తీసుకుంటున్నాం అనమాట. 45 years లో రిటైర్ అవ్వాలి, సో సెట్. ఇంకా 45 years తర్వాత ఏదైతే చేస్తామో అది భగవంతుడి సేవలో వాడాలి, ఇది ఒక నిర్ణయానికి వచ్చేసాం. సో నాగేంద్ర కన్య కూడా సో అదే. అంటే నేను గురు మహారాజ్ తోటి షేర్ చేసినప్పుడు గురు మహారాజ్ కూడా అదే అన్నారు, నాగేంద్ర కన్యను అడగాలి అని కూడా చెప్పారు. నేను నాగేంద్ర కన్యను అడిగితే ఆమె కూడా నీ ఇష్టం అనేసింది అనమాట. సో ఇప్పుడు ఎలాంటి దిగులు లేదు. సో ఏ విషయంలోనైనా కానీ గురు మహారాజు ఎంత అద్భుతంగా ఉంటారంటే జీవితాల్లో. ఈవెన్ మేము ఇస్కాన్స్ కనెక్టర్ రిజైన్ చేసేటప్పుడు గురు మహారాజే రిజైన్ చేశారు. నాది చంద్రవంశీ అండ్ మైసెల్ఫ్ వి బోత్ ఆర్ రిజైనింగ్ అనేసారు. గురు మహారాజ్ అంటే ఐ ఆల్రెడీ రిజైన్డ్ అన్నారు అనమాట. తర్వాత వచ్చి నాగేంద్ర కన్యకు కాల్ చేశారు, ఆర్ యూ ఓకే విత్ దిస్ స్టెప్ అనేసి. ఎంత అంటే ఏ లెవెల్లో మనకి ఎగ్జాంపులరీగా ఉంటున్నారో అప్పుడు అర్థమైంది అనమాట. అప్పుడు నేను జగన్నాథ్కి ఒకటే థ్యాంక్స్ చెప్పుకున్నాను. నాయన చేయాల్సింది నా గురువు డిసిషన్ తీసుకుంటున్నారు, చేసేలా చేస్తున్నాం, ఇది చాలు నా జీవితంలో, ఇంతకంటే ఎక్కువ అవసరం లేదు. నేను పోయి అడగాల్సిన పని లేకుండా తనే నిర్ణయం తీసుకొని, సో నీకు వేరే ప్రాజెక్ట్ ఉందన్నారు, అది సంతోషం, అది భగవంతుని ఆజ్ఞనే. సో ఇట్లా మనకి ఎప్పుడైతే మనము గురువు మన వంశం గురించి ఆలోచిస్తున్నాం, ఇది నరాల్లో ఉండాలి. అది ఇప్పుడు బిల్డ్ చేసుకుంటే కూడా రాదు, మన చిన్నప్పటి నుంచి వచ్చి ఉండాలన్నమాట. ఇప్పటికైనా కొంచెమైనా కాన్షియస్ ని బిల్డ్ చేసుకోవాలి. నా గురువు, నా పరంపర ఏమంటది, ప్రభుపాదకు నేను చేసే ప్రతి పని ప్లీజ్ అవుతుందా? ఎందుకంటే ప్లీజ్ అవుతుంది అంటే 2 మార్గాలు. నాకు జగన్నాథ రథయాత్రలో తక్కువ వచ్చిన 2 వర్డ్స్ వచ్చినాయి నాకు. ఒకటి యూనిటీ అండ్ ప్యూరిటీ. సో మనము యూనిటీగా ఉండాలి. ప్రభుపాద అండ్ భక్తి సిద్ధాంత సరస్వతి మిషన్ కూడా అదే, యూనిటీ. యూనిటీ అంటే ఎలా, దేనికి యూనిటీ? యూనిటీగా మనము సేవలో, నీ పర్సనల్ గా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా అది అనవసరం, దాన్ని తీసుకురాకుండా యునైటెడ్ గా మనము వర్క్ చేయాలి. అండర్ సూపర్వైజర్, ఒక్క అడ్మిన్ కిందనే వర్క్ చేయాలి. నా ఇష్టం వచ్చింది చేసినాం అంటే అది ఇంపాసిబుల్, ఎక్కడికి పోదు ఆ మిషన్. సో అందుకని మేము ఈ ఇస్కాన్ అఫిలియేషన్కి వెళ్ళినప్పుడు ఒకటే చెప్పారనమాట. ఫస్ట్ వర్డ్ లో ఏం చెప్పారంటే వర్టికల్ ఆర్గనైజేషన్ ఉంటుంది, హారిజంటల్ కాదు. హారిజంటల్ అంటే మనకు వర్టికల్ గా ఏంటిది, అంత వాళ్లకు ఒకరి మీద ఒకరు అట్లా ఉంటారు. సో అలా పనిచేయాలి మనం. జీబీసీ ఉంటుంది, దాని కింద మనకు అనుకూలంగా మనం పనిచేస్తూ ఉండాలి. హారిజంటల్ గా అంటే ఓకే, నలుగురిలో ఓటింగ్ లో మనం 3 గెలిచారు, ఓకే డన్, ఇంకా దానికి పైన ఏమి ఉండదు. కానీ ఇస్కాన్ అలా పనిచేస్తుంది అనమాట. సో ఆ విధంగా మనం పని చేయగలగాలి, ఒక లీడర్ కిందనే పని చేయాలి. అది యాక్సెప్ట్ చేసిన రోజే మనం మిషన్ కి కోఆపరేట్ చేసిన వాళ్ళం అవుతాం, మిషన్ కి కాంట్రిబ్యూషన్ ఏర్పడుతుంది. లేదు అంటే నిజానికి కూడా మిషన్ కి డేంజరే చేస్తాం, మన కాంట్రిబ్యూషన్ కంటే డేంజరే ఎక్కువ ఉంటుంది. ఇది మనము రియలైజ్ అవ్వాలన్నమాట. సో ప్రతిదీ కూడా మనం దాని వైపు చెయ్యాలి. సో అట్లా మనము సాటిస్ఫాక్షన్ లో ఉండాలి. సర్వీస్ కానీ దేంట్లోనైనా ఆ సాటిస్ఫాక్షన్ రావాలి.
ఎక్కడ యాంకరింగ్ ఉండాలి? ఇంకా మోర్ సర్వీస్, ఇంకా బెటర్ గా చేయాలి. హౌ బెస్ట్ ఐ కెన్ డూ ఇట్. దాంట్లో యాంకరింగ్ కూడా మనకు కనపడాలన్నమాట. ఈసారి ఇలా చేశాం, నెక్స్ట్ టైం ఇంకా బెటర్ గా చేయొచ్చు. కుకింగ్ ఇలా వస్తే బాగానే వచ్చింది, ఇంకా బెటర్ గా ఎలా చేయాలి, అలా ఆలోచన ఉంటే అది మంచిదన్నమాట. ఋతు మహారాజు గయుడు మున్నగు మహాశక్తిమంతులకు రాజులు సప్తద్వీపాధిపత్యమును బడిసెనను తృప్తి చెందలేదనియు తమ కోరికలకు అంతమును కనుగొనలేదనియు వినియుంటిని. సో చూడండి, మనకు ఎప్పుడైతే ఎంత సాధించినా గాని ఇంకా తృప్తి లేకపోతే మనకు ఉపయోగం ఏముంటుంది? ప్రారబ్ధవశమున పొందిన దానితోనే మనుషుడు సంతృప్తి చెందవలెను. ఏలయనగా అసంతృప్తి ఎన్నడును సుఖమును కలగజేయదు. ఇంద్రియ నిగ్రహము లేనివాడు ముల్లోకములను బడిసినను సుఖభాగుడు కాజాలడు. సో మనకు ప్రారబ్ధ కర్మను అనుసరించి మన కర్మానుసారము మనకి ఏదైతే దొరుకుతుందో దానితో సంతృప్తిని పొందాలి అనేది మనకు భక్తిలోకి వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా వస్తుంది. అది రావట్లేదు అంటే మళ్ళీ మనం ఒకసారి మన భక్తి చేసే విధానాన్ని రెక్టిఫై మనమే చేసుకోవాలి, ఎవరో చెప్పే పని లేదన్నమాట. సో కాబట్టి ఎందుకంటే ఈ మనం దక్కిన దానితో సంతోషంగా ఉండకపోతే ఏది దక్కినా సంతోషంగా ఉండం. అది ఆ సంతృప్తి అనేది మనకు రావాలన్నమాట. భౌతిక అస్తిత్వమే అర్థకామ విషయమున అసంతృప్తిని కలుగజేయును. జన్మ మృత్యు భరితమైన భౌతిక జీవనము కొనసాగించుటకు అదే కారణం. కానీ ప్రారబ్ధానుసారము లభించిన దానితో సంతృప్తి పడువాడు సంసారము నుండి ముక్తిని పడయుటకు యోగ్యుడై ఉన్నాడు. మరి ఈ కారణం ఏంటిది అంటే భౌతికమైన అస్తిత్వము. నేను ఈ శరీరము, నేను ఈ శరీరము, నేను ఈ మనస్సు, నేను ఈ బుద్ధి, నేను ఈ అహంకారము అని అనుకున్నప్పుడు మాత్రమే ఈ అసంతృప్తి వస్తుంది. అంటే ఇవి భౌతికమైనటువంటి విషయాలు. అదే భక్తి విషయాలు ఏంటిదంటే సంతృప్తి. దొరికిన చిన్న సేవతో సంతృప్తి. అది ఏ సేవ, స్వీపింగ్ సేవనా, మాపింగ్ సేవనా, లేకపోతే బాత్రూమ్ క్లీనింగ్ సేవనా, ఆర్ కుకింగ్ సేవనా, పూజారి సేవనా, ఏ సేవ అయినా, ఆర్ లెక్చర్ ఇవ్వడమా, ఇది ఏదైనా కావచ్చు. సో అలా భక్తిలో అలా సంతృప్తి ఉంటుంది. సంతృప్తి ఉండట్లేదు అంటే మనం భౌతికాన్ని అక్కడ పట్టుకొచ్చినాము అని తెలుస్తుంది అనమాట. మరి ఇది ఎంతవరకు ఉంటుంది అంటే ఈ జన్మ ఉన్నంత వరకు ఈ అసంతృప్తి మళ్ళీ నెక్స్ట్ జన్మ తీసుకుంటాం. మళ్ళీ అది ఎందుకంటే ఈ జన్మలో సంతృప్తి పొందలేదు కదా, నెక్స్ట్ జన్మలో మళ్ళీ సంతృప్తి మీదనే వర్కౌట్ చేస్తూ ఉంటాం. ఎప్పుడు సంతృప్తి చెందం ఇక. కానీ ఎప్పుడైతే మన నా కర్మ అనుకూలంగానే దొరుకుతుంది అని ఎప్పుడైతే మనం రియలైజ్ అవుతామో, రికగ్నైజ్ చేస్తామో, అప్పుడు ఆటోమేటిక్ గా దానికి ముక్తికి యోగ్యుడై ఉంటాడు అని వామనుడు చెప్తున్నాడు. ప్రారబ్ధమును అనుసరించి లభించిన దానితో సంతృప్తి చెందు బ్రాహ్మణుని ఆధ్యాత్మిక తేజస్సు నిరంతరము వృద్ధి చెందగలదు. కానీ అసంతృప్తుడై ఉండడి బ్రాహ్మణుని తేజస్సు జలము చేత నశించడి అగ్ని తేజము వలె నశించును. ఇక్కడ మొత్తం భగవంతుడు ఈ యొక్క సంతృప్తి మీదనే ఫోకస్ చేస్తున్నాడు, సాటిస్ఫాక్షన్. సో భౌతిక డిస్సాటిస్ఫాక్షన్, అసంతృప్తి ఉంది అంటే వీఆర్ ఇన్ మెటీరియల్ ప్లాట్ఫామ్, భౌతికత్వంలో ఉన్నాము. సంతృప్తి వచ్చింది అంటే మనం ఆధ్యాత్మికతలో ఉన్నాము. అది ఏది దొరికితే ఆ రోజుకు అది. ఏ ఇన్స్ట్రక్షన్, ఎవరొచ్చి ఇన్స్ట్రక్షన్ ఇస్తారో తెలియదు. ఎందుకంటే భగవంతుడు ఏ రూపంలో అయినా వస్తాడు, ఆ రూపంలో మనకి ఇన్స్ట్రక్షన్ వస్తూ ఉంటుంది. అది సేవ కోసం అనుకోండి, మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేయడమే. ఇది కాదు అది అన్నామా భౌతికాన్ని మనం మిక్స్ చేసినట్టు. సో దానికోసం మనం అలా సంతృప్తిగా మనం భక్తి గాని సేవ చేస్తూ పోతే ఇప్పుడు ఏమవుతుంది, మనం తేజస్సు పెరుగుతుంది. రోజు ఒక స్టెప్ టువర్డ్స్ కృష్ణ అవుతాం. టువర్డ్స్ కృష్ణకి వెళ్తున్నాము అంటే మన తేజస్సు పెరుగుతూ ఉంటుంది. లేదు మనము అసంతృప్తితోటే అన్ని చేస్తున్నాం, సర్వీస్, అబ్బా ఈయన ఇది చెప్తా ఉంటాడు, ఈయనేంది నాకు చెప్పేది అనుకుంటూ చేశాం అనుకోండి, సేవ చేస్తావు, అలసట వస్తుంది, తర్వాత మళ్ళా నెక్స్ట్ టైం ఆ సేవ దొరకదు, ఈ అలసట మాత్రం కంటిన్యూ అయిపోయి వాళ్ళ మీద మనం నెగిటివ్ గా పెట్టుకొని లైఫ్ లాంగ్ కంటిన్యూ చేస్తాం అనమాట. సో అది
అందుకని భక్తిలో ఏది దొరికినా గాని, చీపురు దొరుకుద్దా పట్టుకోవడమే. ఏది దొరికినా దాన్ని మహాప్రసాదంగా తీసుకొని సేవను చేసుకుంటూ పోవడమే. అది సంతృప్తిగా, సంతోషంతో చేయాలన్నమాట. సో ఇంకా ఇంకా దీంట్లో చాలా ఉన్నాయండి. మనం ఇక్కడికి ఆపుదాం. ఏమైనా క్వశ్చన్స్, కామెంట్స్ ఉంటే తీసుకుందాం. నెక్స్ట్ క్లాస్ లో మిగతాది కంటిన్యూ చేద్దాం. హరే కృష్ణ. జై జగన్నాథ్. హరే కృష్ణ. హరే కృష్ణ అక్క. హరే కృష్ణ. చాలా బాగా చెప్పింది ఆయన. వెరీ నైస్, ఎక్సలెంట్, డివైన్ లెక్చర్. థ్యాంక్ యూ అక్క. భగవంతుడు చెప్తాడు, దీవెనలో కూడా డివైన్నెస్ ఉంటది, దయాళుల్లో కూడా దేవుడు పుట్టాడు, దేవుడి రూపం ఉంటాడు అని చెప్పి ఆయన ఇప్పుడు ఇక్కడ అదే చెప్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ ఈ చాప్టర్ లో భగవంతుడు ఆ వంశం యొక్క విశిష్టత గురించి, ప్రాశస్తం గురించి చెప్తున్నాడు. వంశ చరిత్ర ఎంత గొప్పగా ఉండాలో ఇక్కడ చెప్తున్నాడు. అట్లాగే ఉన్నారు. మనం ఇంతవరకు రాక్షసులు అనుకుంటున్న హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడిని మనం రాక్షసుడిగా అనుకుంటూ ఉన్నాం. వాళ్ళను గ్లోరిఫై చేస్తున్నాడు ఇక్కడ. వాళ్ళ యొక్క ఎంత శక్తివంతులుగా ఉన్నారు, వాళ్ళు ఎంత తపోనిష్ఠులై ఉన్నారు, భగవంతుని చంపాలనే కంకణం కట్టుకొని ఉన్నారు. వాళ్ళను గ్లోరిఫై చేశాడు. అలాంటి వంశంలో నువ్వు పుట్టావు కాబట్టి డెఫినెట్ గా నీ దగ్గర బెటర్ క్వాలిటీస్ ఉంటాయి. సో ఇక్కడ మనము అది నేర్చుకుంటున్నాం అనమాట. మన గురించి కాదు మనం ఆలోచించాల్సింది, మన వంశానికి చెడ్డ పేరు వస్తుంది. ఇప్పుడు వైష్ణవులం అయిన తర్వాత మన వైష్ణవ కల్చర్ కి చెడ్డ పేరు వస్తుంది మనం ఏదైనా ఎలానైనా బిహేవ్ చేస్తే అనేది మనకు తెలుసుకోవాలన్నమాట. సో మన గురువుకు చెడ్డ పేరు వస్తుందా, ఇది మనం ప్రతి క్షణము చూసుకుంటూ ఉండాలి. దీక్ష తీసుకున్నాం, దీక్ష తీసుకున్న తర్వాత ఆయన్నే ఫాదర్, అన్ని ఆయన్నే అవుతారు. సో స్పిరిచువల్ రిలేషన్షిప్ ఏర్పడింది, స్పిరిచువల్ ఫాదర్ వచ్చాడు. ఆ ఫాదర్ కి మిషన్ ఏంటిది? ఆ ఫాదర్ మిషన్ భగవద్ధామానికి భక్తులు ఇక్కడ నుంచి అందరినీ తీసుకుపోవాలి. ఆ మిషన్ కి మనం కోఆపరేట్ చేయాలి. ఆ మిషన్ కాంప్లికేట్ చేయకూడదు అనమాట. ఆ మిషన్ మనం ఎప్పుడైతే కాంప్లికేట్ చేస్తామో మనము ఫేవర్ చేసేదానికంటే అన్ఫేవరబుల్ గానే ఎక్కువ ఉంటున్నాము. అంటే భక్తి మనకు అన్ఫేవరబుల్ గా ఉంటుంది. సో గురువుకు మనము కోఆపరేషన్ ఇవ్వాలి. గురువు కోఆపరేషన్ ఇవ్వాలి అంటే మనం ఆ పరంపరాని చక్కగా అర్థం చేసుకొని వాళ్ళు ఎలాగైతే చెప్పిన రీతిలో మనము సేవలు, భక్తిని చేయాలన్నమాట. అది తర్వాత ఆ చేసే సేవ ఈ సాటిస్ఫాక్షన్ గా చెయ్యాలి. ఇది మళ్ళీ ఇంకొక పాయింట్ లేవనెత్తాడు భగవంతుడు. సంతృప్తితో చెయ్యాలి. ఎవరో వాళ్ళు ఇచ్చారు, నాకు ఇది కాదు గది ఇష్టము అని అనుకున్నాం అనుకోండి, నాకు ఆ సేవ ఇష్టము, ఈయనేంది ఈ సేవ ఇచ్చాడు, అప్పుడు మనం అసంతృప్తితో చేస్తున్నాం. అసంతృప్తితో చేసినప్పుడు దానివల్ల ఏం జరుగుతుంది? అవతలి వ్యక్తి మీద మనకు అఫెన్సివ్ మూడ్ ఏర్పడుతూ ఉంటుంది. దానివల్ల చివరికి మన భక్తి పోతుంది. చేశాం సేవ, కానీ మనం అవతలి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాం. ఇప్పుడు ఆయన తన కోసం చేయట్లేదు. ఇప్పుడు ఆ లీడర్ అయినా తన కోసం, తన ఇంట్లో పనికి, తన పర్సనల్ దానికి చెప్పించాడు అనుకోండి, మనం ఫీల్ అవ్వాలి. కానీ ఇది భక్తి. భగవంతుడి ఆ యొక్క ఈవెంట్, ఆ సేవ, దాన్ని కంప్లీట్ చేయడానికి ఆలోచించాలి నిరంతరం. సో అది ఏ సేవ వచ్చినా దాన్ని సంతోషంగా చేయడం నేర్చుకోవాలి. దాని ద్వారా మనం సంతృప్తి ఉండాలి. అప్పుడు భగవంతుడు ప్లీజ్ అవుతాడు. థ్యాంక్ యూ అక్క. ఎవరికి ఏమైనా క్వశ్చన్స్, కామెంట్స్ లేకపోతే మనం నరసింహ ప్రేయర్ చేద్దామండి. ఈరోజు నరసింహ ప్రేయర్ ఎవరిదండి? సుదేష్ణ మాతాజీ అంటే సుదేష్ణ మాతాజీ చేయమని చెప్పండి. సుదేష్ణ మాతాజీ ఉంది ప్రభుజీ. సుదేష్ణ మాతాజీ మీరు చేస్తారా? హరే కృష్ణ. సుదేష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. చేస్తాను ప్రభుజీ. చేయండి. హరే కృష్ణ ఎవ్రీవన్. హరే కృష్ణ ప్రభుజీ. నరసింహ ప్రార్థన. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం విష్ణుం భద్రం మృత్యుం నమమ్యాహం.
శ్రీ నరసింహ ప్రణామం. ఓం నమో భగవతే నారసింహాయ. నమస్తే తేజసే ఆవిర్భవ వజ్రనక వజ్రలం చ కర్మష్టయాం రందయ తమోగ్రత గ్రత. ఓం స్వాహ. అభయం అభయమాత్మని భూయిష్ట. ఓం శ్రోం. ఓం నమో నరసింహాయ. నమస్తే నరసింహాయ. నమస్తే నరసింహాయ. దళాదళాదదాయి దళాదళాదదాయి హిరణ్యాకాశే పూర్వక్షః హిరణ్యాకాశే పూర్వక్షః శిలటంకానకాలాయ శిలాటంకానకాలాయ. ఇతో నరసింహ పరతో నరసింహ ఇతో నరసింహ పరతో నరసింహ. యతో యతో యామి తతో నరసింహ యతో యతో యామి తతో నరసింహ. బహిర్నరసింహ హృదయే నరసింహ బహిర్నరసింహ హృదయే నరసింహ. నరసింహమదిం శరణాం ప్రపదే నరసింహమదిం శరణాం ప్రపదే. తవ కర కమలవరే సకా అద్భుత శృంగాం లలితా హిరణ్యకశిపూ తను భృంగాం. కేశవద్రుత నరహరి రూప. జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే. తవ కర కమలవరే నకా అద్భుత శృంగా దళితా హిరణ్యకశిపూ తను భృంగాం. కేశవద్రుత నరహరి రూప. జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే. జయ నరసింహదేవ్ జయ నరసింహదేవ్ జయ నరసింహదేవ్ జయ నరసింహదేవ్. జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్. జయ జయ గురుదేవ్ జయ జయ ప్రభుపాద్ 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 జయ జయ ప్రభుపాద్. జయ జయ గురుదేవ్ 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 జయ జయ గురుదేవ్. నిత్య గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నిత్య గౌర హరి బోల్. జయ నరసింహ భగవాన్ కి జై. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరికైనా క్వశ్చన్స్ కామెంట్స్ ఉన్నాయండి? లేకపోతే ఎండ్ చేద్దాం. సో హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం ప్రభుజీ. ప్రభుజీ మరొక యాంగిల్ లో కూడా చూస్తే ప్రభుజీ, వామనుడు తన యొక్క లక్ష్యాన్ని, అంటే తన వామనావతారంలో వచ్చిన లక్ష్యం ఏంటంటే బలి చక్రవర్తి నుంచి భూలోకాలు తీసేసుకోవాలి. దానికి ప్లానింగ్ గా ఆయన వాళ్ళ వంశం బలి చక్రవర్తి వంశం అంతటిని పొగిడి, అంటే బలి చక్రవర్తి బై వర్చ్యూ ఆఫ్ ఈజ్ క్యారెక్టర్ దానగుణం ఉంది. ఇంకా ఈయన కూడా ఆయన మైండ్ ని ఫుల్ గా ప్రిపేర్ చేశాడు అనమాట, వెనక్కి వెళ్లకుండా. రాబోయే కథ కూడా చూస్తే ఆయన మైండ్ ని, అంటే ఆయన మన శుక్రాచార్యుల వారు ఈయన మైండ్ ని పొల్యూట్ చేసినా కానీ మైండ్ వెనక్కి వెళ్లకుండా ఉండేటట్టు ఫుల్ గా ప్రిపేర్ చేసేసారు మా స్వామి. ఇది ఆవిడ వంశాన్ని మొత్తాన్ని అందరినీ గ్లోరిఫై చేసి, తర్వాత నాకు 3 అడుగులు చాలు అనేటప్పటికీ అక్కడ కూడా బలి చక్రవర్తికి అనుమానం రాలా. వామనుడు శుక్రాచార్యుల వారు ఎంటర్ అయితే తప్ప, అంటే ఈయన మైండ్, బలి చక్రవర్తి మైండ్ డిఫరెంట్ గా పనిచేయాల. ఈయన బ్రాహ్మలు పాపం చాలా తక్కువ అడుగుతున్నారు, ఇంకా ఇద్దామనే ఉంది తప్ప
ఈయన భగవంతుడే వచ్చి నా దగ్గర తీసేసుకుంటున్నాడే రాలేదు. అంటే ఆయన మైండ్ ని, బలిచక్రవర్తి మైండ్ ని స్ట్రాంగ్ గా పెట్టేశాడు అనమాట వామనుడు. పెట్టి అప్పుడు శుక్రాచార్యులు ఎంటర్ అవుతారు. శుక్రాచార్యులు ఎంటర్ అయినా కానీ ఆయన మైండ్ ని డైవర్ట్ కాలేదు. ఇక్కడ బలిచక్రవర్తి గొప్పతనాన్ని వామనుడు గుర్తించడు కాదండి, ఆయనకి తెలియదే ఉంది. కానీ ఆయనకి ఇవ్వబోయేవెన్నో ఇస్తాడనమాట. అంటే ఆయన్ని బలిచక్రవర్తిని ఇక్కడ శిక్షించాడా లేదు చివరికి, అంటే ఇంకా రాబోయే దాన్ని బట్టి చెప్తున్నాను ప్రభుజీ. అంటే బాగా ప్రిపేర్ చేస్తారనమాట ఎవరు వామనుడు, వామన అవతారంలో. అంటే ఇక్కడ ఆ లైన్ లో చూస్తే, ఇంకో లైన్ లో చూస్తే ఆయన రాక్షసుడు ఆ విధంగా చూడడం లేదు, ఆయన భక్తుడు అంతే. బలి ఏ వంశంలో అంటే మనం ఏ జాతిలో పుట్టినా, అంటే రాక్షస జాతి పుట్టినా, మానవ జాతి పుట్టినా, ఇంకో జాతిలో పుట్టినా వాళ్ళల్లో భక్తి ఉందా లేదా చూస్తున్నాడే తప్ప భగవంతుడు మరోడు కాదు. అది ఒకటి క్లియర్ అవుతుంది ప్రభుజీ. తర్వాత మీరు చెప్పేది ఎనాలసిస్, అదొక ఎనాలసిస్. ఏ ఎనాలసిస్ తీసుకున్నా కానీ, ఏ అవతారంలో చూసినా కానీ భగవంతుడు తన గోల్ బేస్ చేసుకుని ఆయన యాక్షన్స్ అన్ని ఉంటాయి. ప్రభుజీ, one thing you're right. భగవంతుడు దుర్మార్గులను కూడా టెస్ట్ చేస్తాడు. he will give them opportunity to correct them. ఎస్ మాతాజీ, కాళీయుడు ఉన్నారు చూసారా మాతాజీ, కాళీయుడికి ఆపర్చునిటీ ఇచ్చాడు, కాళీయుడు సర్దుకున్నాడు. అందువల్ల ఆయన్ని శిక్షించాడు తప్ప ఆయన్ని చంపేయలేదు. కరెక్ట్ మాతాజీ. ఎస్, మీరు అన్నట్టు దుర్మార్గులకైనా భగవంతుడు ఆపర్చునిటీ ఇస్తాడు. ఆపర్చునిటీలో మనం తేరుకోవాలి. తేరుకుని ఎస్ వీఆర్ డూయింగ్ సంథింగ్ రాంగ్ అని వెనక్కి వస్తే భగవంతుడు మనం రక్షిస్తాడు. అందరూ అంటారు, కొంతమంది అంటారు పార్షియాలిటీ ఉంటదని. పార్షియాలిటీ ఏం లేదు. ఆయన హీ గివ్స్ దెమ్ ఎనఫ్ ఆపర్చునిటీ, బట్ దే ఆర్ ద వన్ యూజ్ దేర్ స్ట్రెంగ్త్ ఫర్ డిస్ట్రక్టివ్నెస్. కరెక్ట్ మాతాజీ, భగవంతుడికి పార్షియాలిటీ లేదు. అటు రాక్షసులకి వరాలు ఇచ్చారు, రాక్షసుల్ని పైకి తీసుకెళ్ళాడు, కంసుడికే మోక్షం ఇచ్చాడు కదా మాతాజీ. అలాగే శిశుపాలుడికి మోక్షం ఇచ్చాడు. అంటే మనకి ఇవన్నీ చూసుకుంటే భగవంతుడికి పార్షియాలిటీ లేదు. అది ఉందంటే మనం దాన్ని సద్వినియోగం చేసుకోకపోవడం అంతే. ఇప్పుడు అమృతం చెప్తారు, అమృతం ఎందుకు పార్షల్ చేసిండు అది ఇది అని అంటారు. బట్ యాక్చువల్లీ డీమన్స్ ఆర్ ద వన్ స్టోల్ ఫ్రమ్ ధన్వంతరి. First they committed mistake. Exactly. So that's what he was trying to do. But everybody thinks, oh, he did disservice to demons. He did not do disservice. He always gave them opportunity, plenty of opportunity to correct themselves. కరెక్ట్ మాతాజీ. ఇంకా భగవంతుడు బలి చక్రవర్తికి చాలా చేశాడు. ఇది ఇంద్రుడి కన్నా స్వర్గం తిరిగి ఇస్తాడు. కానీ బలి చక్రవర్తికి ఫ్యూచర్ ఇంద్ర పదవి ఇచ్చారు, తర్వాత సుత్రలోకం ఇచ్చారు. చాలా చేసిండు. ఆయననే ద్వారం దగ్గర ఉంటాడు. ఆయన నువ్వు ఎప్పుడు పిలిస్తే నేను వస్తా అని అంటాడు. అవును మాతాజీ. ఇప్పుడు ఆయన ప్రభుజీ చెప్పండి మీరు చెప్పండి ప్రభుజీ. ఇప్పుడు నాకు ఒకటే అర్థం అవుతుంది, అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి కొంతమంది వామనుడి ప్రిన్సిపల్స్ ని ఇక్కడ ఈ లోకంలో కలియుగంలో చీటర్స్ బాగా యూజ్ చేసుకుంటుంటారు. ఎందుకంటే నేను వన్ ఆఫ్ ద చీటర్ దాంట్లో పడిపోయిన వాడిని కూడా. నేను కూడా ఆయన నిరంతరం ఇండియాలో ఉండి, మా చిన్నవాడు చనిపోయినప్పుడు అక్కడ ఇండియాలో ఉండి పని చేస్తుంటే ఒక ఆయన రోజు వచ్చి నైట్ 1-2 వరకు కూర్చునేవాడు నా దగ్గర. కూర్చొని ఏదో మాటలు చెబుతూ ఎట్లా అంటే అన్ని పొగడ్తలే అనమాట. ఆ పొగడ్తలకు పడిపోయి ఒకసారి నేను డబ్బులు ఇచ్చేసిన. డబ్బులు ఇచ్చిన తర్వాత ఇంకా ఫోను లేదు, ఫోను సిమ్ కార్డ్సే మార్చేశాడు. అంటే ఇప్పుడు వామనుడు కూడా పొగిడి బలి చక్రవర్తిని అందులో పెట్టేసి తనకు కావాల్సింది అడిగినట్టు అనుకుంటే, ఈ చీటర్స్ అట్లానే మనకు నువ్వు మంచి అందుకే నేను అప్పటి నుంచి ప్రభుజీ టు బి ఫ్రాంక్ ఆనెస్ట్ గా చెప్తున్నా, ఎవరైనా నన్ను పొగుడుతుంటే భయం వేస్తుంది నాకు. Too much realistic description is fine, but if it's more exaggerated then you wonder about it. Right. పొగడ్తలకు ఇప్పుడు మనకు అందుకే భక్తిలో కూడా పొగడ్తల పట్ల మనం
ఉండాలి అని చెప్పి అది అర్థమైంది అనమాట. పొగడ్త ఏ రోజైనా మనల్ని పడేసుద్ది, కొట్టుద్ది. ఈ రోజు కాకుంటే రేపు ఖచ్చితంగా పొగడ్త. It increases your ego. అవును మంచి ప్రభుజీ, ఇది ఏది బ్లాక్ అయినట్టుంది. అవును, ఐ థింక్ సెషన్ ఇస్ ఓవర్. వినిపిస్తుందా? ఇందాక కట్ అయింది ప్రభుజీ, వినిపిస్తుంది. సో అంటే చీటర్స్ వామనుడిని కొద్దిగా బాగా ఫాలో అయినట్టు అనిపిస్తుందా? పని ప్రభుజీ, ఇక్కడ వామనుడు చీట్ చేయాలనే ఉద్దేశం కాదు, ఆయన బలి చక్రవర్తిని ఉద్ధరించాలనే ఉద్దేశంలోనే ఉన్నాడు. కానీ చీటర్స్ దాన్ని సెల్ఫిష్ గా వాడుకున్నారు. కరెక్ట్. Other people use it in a more destructive way. అంతే. లేకపోతే ఆయన సూత్రలోకం ఇచ్చి ఆయనకి గేట్ కీపర్ ఉండి ఆయనకి ఫ్యూచర్ ఇది ఇచ్చి, తర్వాత మహాజనుల్లో ఒకరికి ప్లేస్ ఇచ్చి, తర్వాత నవ భక్తుల్లో ఒక ఎగ్జాంపుల్ బలి చక్రవర్తిని పెట్టి సరే, అది ఇంద్రుడు కూడా రాలేదు. అది నవభక్తుల్లో ఎగ్జాంపుల్ బలి అని చెప్తాం మన ఆత్మ సమర్పణకి. ఇంద్రుడు ఎక్కడ కనపడదు. అలాగే మహాజనులు 12 మంది మహాజనులు బలి ఒకరు, కానీ ఇంద్రుడు ఎక్కడ కనపడరు. సో అల్టిమేట్ గా మోస్ట్ ఫేవర్ చేసింది బలికే. ఈ టోటల్ ఎపిసోడ్ లో చూస్తుంటే ప్రభుజీ, ఇక్కడ దుర్వాసం అని ఆ దండని ఇంద్రుడి పెట్టాడు. We are losing. I think. భగవంతుడు ఫేవర్ చేయాలంటే ఎలా చేస్తాడో కూడా తెలియదు మాతాజీ ప్రభుజీ. ఏ విధంగా వస్తుందో మనకు తెలియదు. అది మనకి బయట వాళ్ళకేమో మీరు అన్నట్టు చీట్ చేసినట్టు కనిపిస్తుంది, కానీ కాదు. అంటే he praises them in such a way to enlighten his behavior in కులాన్ని ఆయన వంశాన్ని తీసి చెప్తాడు ఆయన. There are some good virtue in your life and in your family and this and that. ప్రహ్లాదకు పుత్రుడవు నువ్వు, great grandkid. So you come from territory from your వంశ పరంపర అని he enlightens that. But then at the end, then you have to end your authority to save somebody because he promised somebody to. భగవంతుడు గ్లోరిఫై చేసినా భక్తుడు గ్లోరిఫై చేసినా అది మనకు మంచి జరుగుతుంది. మరి భగవంతుడు చాస్టైజ్ చేసినా భక్తుడు చాస్టైజ్ చేసినా మంచి జరుగుతుంది బేసిక్ గా. కరెక్ట్ ప్రభుజీ, ఇది కరెక్ట్. మీరు గ్లోరిఫై చేసినప్పుడు ఎలాగో పాజిటివ్ కనిపిస్తుంది, కానీ చాస్టైజ్ చేసినప్పుడు కూడా మనకి మేలే జరుగుతుంది. ఆయనకు మంచి చెడు అనేది ఆయన ఎందుకంటే స్పిరిచువల్ లెవెల్లో మంచి చెడు అనేది లేదు కాబట్టి మంచి ఉంటది, కంప్లీట్ మంచిగా ఉంటది ఆడ, ఓన్లీ చెడు అనేది ఉంటుంది. థ్యాంక్ యూ ప్రభు, థ్యాంక్ యూ సుఖనక్క. థ్యాంక్ యూ నాయనా, ఇట్స్ వెరీ నైస్, వెరీ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో సెషన్ క్లోజ్ చేద్దాం హరిదాస్ ప్రభుజీ, మీరు కాల్లో ఉంటే క్లోజ్ చేసేస్తారు.